గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. జేఎల్ కావాలా, గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు, ఒక్కో పోస్టుకు 30 లక్షల డిమాండ్, డెమో మార్కులు వేయిస్తామని ఆశలు, 1:2 జాబితాలోని అభ్యర్థుల టార్గెట్, ఆందోళన బాటలో అభ్యర్థులని ఒక వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్ష, జూన్ 20 వరకు దరఖాస్తులకు గడువు, డిఎస్సి కొత్త షెడ్యూల్ విడుదల. సాగర్లో నిల్వ లేదు, పంటలకు నీళ్లు ఇవ్వలేం. హుజూర్నగర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే కోదాడకు నిలుస్తామన్న మంత్రి ఉత్తమ్. ఇంతలోనే ఇద్దరు మంత్రుల విరుద్ధ ప్రకటనలు. 2015లో 508 అడుగులు ఉన్న నీటి విడుదల, ప్రస్తుతం 514 అడుగులున్న సర్కారు హ్యాండ్సప్ చేతులెత్తేసింది. ఎండిన పైరుతో ఎర్రటి ఎండలో 4 గంటలు రోడ్డుపై బైఠాయించిన రైతులు, 2 రోజులు నిలుస్తామని మాట తప్పిన అధికారులు, మళ్లీ అన్నదాతల ఆందోళన. పెద్దపల్లి జిల్లా మంతన్లో ఈ ఆందోళన చేశారు రైతులు. ఉచితాలైతే ఇస్తారు, చేసిన పనులకు పైసలు ఇవ్వరా, కోర్టు ఉత్తర్వులంటే అలుసా, ఆదేశాలు ఎలా అమలు చేయించాలో మాకు తెలుసు, నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం. ఉద్యోగుల్లో చీలికకు కాంగ్రెస్ యత్నం, కోడ్ రాకముందే డీఎల్ విడుదల చేయాలంటూ దేవి ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి బరిలో రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు. ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా 11 స్థానాలు ఖరారు. డ్యాంల భద్రత అధికారులదే బాధ్యత, ప్రతి ఆనకట్టకు డిజిటల్ లాగ్ బుక్, పకడ్బందీగా రక్షణ నిబంధనలు. ఆటో కార్మికుల మరణాలకు చెల్లించని సర్కార్, కార్మికులు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు, మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి. సీఎం గారు ఇంకెన్ని చావులు చూస్తారు, ఆటో డ్రైవర్లవి ఆత్మహత్యలు కావు, కాంగ్రెస్ హత్యలు అంటూ టీఏటీయూ ఆటో యూనియన్ నేత వేముల మారయ్య ఆగ్రహం. కరెంటు కాటుకు మరో రైతు మృతి, పొలానికి పెట్టిన విద్యుత్ కంచెతో యువ రైతు బలి. జితేందర్ రెడ్డితో రేవంత్ భేటీ, పార్టీలో ఆహ్వానించేందుకేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం, పరామర్శించేందుకే వచ్చారని బీజేపీ నేత వివరణ. ఇలా వచ్చి అలా చేరితే టిక్కెట, కాంగ్రెస్లో ఎంపీ టిక్కెట్ల లొల్లి, కొత్త వారికి టిక్కెట్ల ప్రచారంపై గుర్రు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్లు. దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు, నేడు 11వసారి ఢిల్లీకి సీఎం రేవంత్. నేటి నుంచి టీజీ నంబర్ ప్లేట్లు, వాహన రిజిస్ట్రేషన్లో మార్పులు. అభద్రతా భవన్లో సీఎం రేవంత్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 6 లక్షల ఎకరాల్లో తగ్గిన యాసంగి సాగు, బట్టికి చిన్నపీటపై ప్రభుత్వం దిద్దుబాటు, ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు. ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్, జ్ఞానేష్, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్. బెంగళూరుకు నీటి సమస్య లేదట, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడి, పాఠశాలలో తాగడానికి నీళ్లే లేవు, ట్యాంకర్లు ఏర్పాటు చేయని సర్కార్, ప్రైవేట్ ట్యాంకర్ల వద్ద ప్రజల బారులు, అయినా పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం. డీకే వ్యాఖ్యలపై ప్రతిపక్షాల విమర్శలు. హంగు వస్తే మళ్లీ ఎలక్షన్, అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోయినా అంతే. జమిలిపై కోవింద్ కమిటీ సిఫారసు, లోక్సభ శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికల, తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థలకు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 18 పేజీల నివేదిక, రాజ్యాంగంలోని పలు ఆర్టికల్ సవరణకు సిఫారసు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా డిమాండ్ నెరవేర్చకపోతే లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్త ఉద్యమం, కేంద్రానికి రైతు సంఘాల హెచ్చరిక. తెలంగాణ టుడే, డాటా ఆన్ పోల్ బాండ్స్ అవుట్, డీటెయిల్స్ ఆన్ ఈసీ వెబ్సైట్. BRS names 2 more candidates. BRS President and former Chief Minister K. Chandrasekhar Rao with the leaders of Adilabad Lok Sabha constituency in Hyderabad on Thursday. Sandhu Gyanesh, new EC's Congress question selection.